ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామముపేట మీ అందరికీ శుభములు. చిన్న ప్రార్థన చేసుకొని దేవుడు ఒక వాక్యం విందామా. పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రం నాయన. నీవు ఈరోజు మాకు అందించే ఈ వాక్యాన్ని ప్రభు మేము శ్రద్ధగా గ్రహించుకొని దాని ప్రకారం జీవించే కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, అందరు బాగున్నారా? మామూలుగా జ్వరం వచ్చే ముందు మనకు కొంచెం ఒళ్ళు నొప్పులుగానో లేదో చలి చలిగానో ఉంటుంది, లేకపోతే నాలుక చేదుగా అనిపిస్తుంది, ఇంకేదో రకాలుగా ఉంటాయి. అలాగే కండరాలు బాగా పట్టేస్తుంటే, కాళ్ళ కండరాలు పట్టేసుకుంటే, తిమ్మిళ్ళు ఎక్కువగా ఉంటే, దాహం చాలా ఎక్కువ వేస్తుంటే ఒకసారి షుగర్ టెస్ట్ చేయించుకోండి అని అంటారు. ఆవేశంతో అవసరం ఉన్నా లేకపోయినా గట్టిగా అరుస్తూ ఉంటే ఒకసారి బీపీ చెక్ చేసుకోవచ్చు కదా అని అంటూ ఉంటారు. హఠాత్తుగా ఆకలి మనకి తగ్గిపోతూ ఉంటే ఒక్కసారి టీబీ టెస్ట్ చేయించుకోండి అని అంటూ ఉంటారు. సో అలాగే ఉరుములు మెరుపులు లేకుండా వర్షం రాదు కదండి. అలాగే వెలుతురు వచ్చిందాక తర్వాత సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు. సో ప్రతి దానికి ఒక సూచన ఉంటుంది, ఒక సైన్స్ ఉంటాయి. అంటే వచ్చే ముందు ఒక సూచనలు కనిపిస్తూ ఉంటాయి. ఈరోజు కొన్ని సూచనలు మనము చూద్దామండి. ఇవి కనుక మన జీవితంలో ఉన్నట్లయితే ఎక్కడో ఒక్క దగ్గర దేవుడు దగ్గర ఉంటున్నామని చెప్తూ దేవుడికి దూరంగా వెళ్ళిపోతున్నామేమో. అందుకే ఈరోజు అంశం ఏంటో తెలుసా? ఆర్ వి డ్రిఫ్టింగ్ అవే ఫ్రమ్ గాడ్? దేవుడిలోనే ఉంటూ దేవుడితోనే సహవాసం చేస్తున్నాం అని చెప్తూ కానీ దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోతున్నామేమో. ఈరోజు కొన్ని అంశాలను ధ్యానం చేసుకొని సరి చేసుకోవాల్సి ఉంటే సరి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, మొదటిగా మనం చూస్తే దేవుడు సన్నిధికి వచ్చినప్పుడు కూడా, దేవుడితో మాట్లాడేటప్పుడు కూడా మన రహస్యంగా కొన్ని పాపాలు మనం దాచిపెట్టుకొని ఉంటే ప్రజలకి తెలియదు, దేవుడి దగ్గర కూడా ఒప్పుకోవడం ఇష్టం లేదు. రహస్యంగా కీపింగ్ సీక్రెట్ సిన్ విదిన్ యూ విదౌట్ కన్ఫెసింగ్ బిఫోర్ గాడ్. ఇది కనుక నీ జీవితంలో జరుగుతున్నట్లయితే ఈరోజు ప్రశ్నించుకోవాలి, దేవుడి సాన్నిధ్యం నుండి నువ్వు చాలా దూరంగా వెళ్ళిపోతున్నావు అని తెలుసుకోవాలి. దేవుడి సన్నిధిలోకి వచ్చి దేవుడి దగ్గర ఒప్పుకోవటమే కాకుండా, అంతేకాకుండా ఒక్కొక్కసారి ఏమవుతుందో తెలుసా ప్రియులారా, దైవ సేవకులు మన సంఘానికి వెళ్తే దైవ సేవకులు సూటిగా స్ట్రైట్గా మన హృదయంతోనే మాట్లాడుతున్నా కూడా అది నాకు కాదులే అని మనం తప్పించుకొని తిరుగుతూ ఉంటాం చూడండి. అది జాగ్రత్తగా గమనించుకోవాల్సిన విషయం. రెండోది, మనం సెల్ ఫోన్లు బాగా వాడుతూ ఉంటాం. సెల్ ఫోన్లో మన న్యూస్, హాట్ టాపిక్గా ఉన్న న్యూస్, ఎవరైనా అరెస్ట్ అయ్యారనో, లేకపోతే ఎవరైనా చనిపోయారనో, ఎవరైనా మునిగిపోయారనో, లేకపోతే రాజకీయాల న్యూస్, ఏదైనా సరే చాలా ఎక్కువగా చదివేసుకుంటూ దేవుడికి ఇవ్వవలసిన సమయంలో బైబిల్ చదవాలి అన్న ప్రేరణ కలిగినా సరే ఇంట్రెస్ట్ లేకుండా ఉంటుంది చూడండి. దేవుడు ఒక వాక్యం వినడం అయినా, దేవుడు ఒక మెసేజ్ సందేశాలు ఎవరైనా దైవ సేవకులు చెప్తున్నారన్నా ఆ తర్వాత చూద్దాంలే అని వాయిదా వేస్తున్నాం అనుకోండి. నెగ్లెక్టింగ్ రీడింగ్ ద బైబిల్ ఈజ్ ఆల్సో డ్రిఫ్టింగ్ అవే ఫ్రమ్ గాడ్. దేవుడి యొక్క వాక్యం అని సరిగ్గా ఒక దైవ సేవకుడు చెప్తున్నాడు, ఉదయమే నేను 5 నుంచి 10 అధ్యాయాలు మోకరించి చదువుతాను. నిన్నటి రోజున ఒక సహోదరి సాక్ష్యం చూస్తున్నాను, దాదాపు 20 సార్లు నేను పరిశుద్ధ గ్రంథాన్ని చదివాను, ఇంకా చదవాలనిపిస్తుంది. మరి ఎన్నిసార్లు వాక్యం వింటున్న మీరు ఎన్నిసార్లు చదివారు? అసలు ఇంట్రెస్ట్ చూపించగలుగుతున్నారా వాక్యం వినటానికైనా లేదా వాక్యం చదవడానికైనా? ఒకవేళ ఇది ఇంట్రెస్ట్ లేకపోతే, ఆశ లేకపోతే నువ్వు ఎక్కడో దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోతున్నావని అర్థం. మూడవది, సామెతల గ్రంథం 16:18 మనం చూసినట్లయితే వాక్యం చెప్తుంది, నాశనానికి ముందు గర్వం నడుస్తుంది, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుస్తుంది. సో నాలో గర్వం ఉన్నట్లయితే, అహంకారం ఉన్నట్లయితే మనం ఏమవుతామండి? చిన్నగానే ప్రారంభం అవుతుందండి ఈ అహంకార ధోరణి, ఈ గర్వం
కానీ నిన్ను పూర్తిగా చెదలు ఉంటాయి చూడండి, చూడ్డానికి ఎంతుంటే చిన్న పురుగులా ఉంటాయి, కానీ అది మెల్లగా తినేస్తే బిల్డింగ్లే కూలిపోతాయి. దేవుడికి దూరం అయిపోతున్నావని తెలుసుకోవాలి. ఇఫ్ యూ డోంట్ ఫిక్స్ ఇట్, అది నేను తినేస్తుంది. నువ్వు సరి చేసుకోకపోతే దేవుడి సాన్నిధ్యం నుండి దూరం అయిపోతావని తెలుసుకోవాలి. అలాగే విశ్వాసం క్షీణిస్తూ ఉంటుంది. మన అవసరతలు కావచ్చు, మన అలవాట్లు కావచ్చు, ఆలస్యం మన జీవితంలో జరుగుతుంటే నిరీక్షణ లేకపోవటము, ఎందుకు దేవుడు నాకు ఇది చేయటం లేదు, సరే ఇది దారి వదిలేసి ఇంకో దారికి వెళ్ళిపోదామని మన జీవితం ఉన్న ఇంత జీవితాన్ని 10 విధాలుగా మార్చేసుకుంటూ ఎక్కడ కూడా నిలకడ లేకుండా ఉండటం. యాకోబు 1:5 నుంచి చదివినట్లయితే, వాడు ద్విమనస్కుడు, చపల చిత్తుడు, ఏ పని ఎందు ఆసక్తి ఉండడు, అలాంటి వాడు దేవుడి నుండి కూడా పొందుకోగలమని ఆశించరాదు. నువ్వు దేవుడి నుంచి దూరం అయిపోతున్నావు, విశ్వాసం క్షీణిస్తున్నట్లయితే జాగ్రత్త పడాలి. ఎందుకంటే విశ్వాసానికి కర్త మన దేవుడండి. భూమి ఆకాశాలు గతించిన ఆయన ఇచ్చిన మాట గతించదు, అది జాగ్రత్త పడాలి. 4వదిగా చూస్తుంటే, మతం వేరండి, భక్తి వేరు. కొంతమంది మతోన్మాదంలాగా ఉంటారు, చాలా భయంకరమైన పరిస్థితి. నేనే కరెక్ట్, నా బోధే కరెక్ట్, నా థియాలజీయే కరెక్ట్, నేను అర్థం చేసుకున్నట్టు బైబిల్ ఎవరు అర్థం చేసుకోలేరు, వాళ్ళ తప్పు, ఆ సంఘం తప్పు, ఈ సంఘం తప్పు, లేదా వేరే మతాల గురించి, వేరే వాళ్ళ గురించి మనం డిబేట్లు పెట్టుకొని మాట్లాడుకుంటాం. అదేంటో తెలుసా? మతోన్మాదం. నువ్వు అధికంగా పరిశుద్ధ గ్రంథంలో లేఖనాలు సరిగ్గా అర్థం చేసుకోకుండా ఏది దేవుడు చెప్పమన్నాడు, ప్రేమని చెప్పమన్నాడు, విశ్వాసాన్ని చెప్పమన్నాడు, నిత్య జీవం గురించి చెప్పమన్నాడు, ఇవి కాకుండా నా ప్రతివాదాలు చేసుకుంటూ మతోన్మాదానికి దిగితే, కన్వర్షన్ అన్నది క్రైస్ట్ వర్క్ అండి. మనం పరిశుద్ధంగా జీవించాలంతే. మతోన్మాదులు చాలామంది తయారయ్యారు. యు ఆర్ డ్రిఫ్టింగ్ అవే ఫ్రమ్ గాడ్. నువ్వు పెద్ద సంఘాలు నడిపిస్తుండవచ్చు కాక, కానీ దేవుడి నుండి చాలా దూరం అయిపోతావు. ప్రభు అంటాడో తెలుసా, నేను ఎవరో నాకు తెలియదు. అరే 1,00,000 మందికి వాక్యం చెప్పాను, ఓకే 1,00,000 మందికి వాక్యం చెప్పావు, కానీ నేను చెప్పింది చేయలేదు అంటాడు దేవుడు. మత ఉన్మాదంలో ఉన్నావేమో ఈరోజు ప్రశ్నించుకోవాలి. అందరూ తప్పే అంటారు, వాళ్ళు అందరు బోధ తప్పే అంటారు. వాక్యాలు ఎందుకు వింటారో తెలుసా? బోధలోనే తప్పులు ఏరడానికి వింటారు. జాగ్రత్త సుమా, సరిచేయాల్సింది పరిశుద్ధాత్మ దేవుడే. నిజంగా దారి తప్పితే ఒక్కసారి చెప్పండి చాలు, మిగతా అది పరిశుద్ధాత్మ దేవుడు చూసుకుంటాడు. 5వదిగా చూస్తే, ఫాల్స్ ఐడల్స్ అంటాను. విగ్రహారాధన అంటే వేరే విగ్రహాలకి పూజించి సేవించడం కాదండి. నా అనే అహంకారం కూడా విగ్రహమే. నేను, నాది అన్నది కూడా విగ్రహమే. అంతేకాకుండా దేవుడు కాకుండా ఒక్కొక్కసారి ఆటల్లో, పాటల్లో, అలాగే తాగుడులో, వ్యసనాలలో కదా, ఇటు అటు తిరగటాలలో, విందు వినోదాల్లో అదొక విగ్రహం అయిపోయిందేమో. డబ్బు సంపాదించడం ఒక విగ్రహంగా అయిపోయిందేమో. యు ఆర్ డ్రిఫ్టింగ్ అవే ఫ్రమ్ గాడ్. డబ్బు అవసరం, కానీ డబ్బు దేవుడు కాదు. కాబట్టి దేవుడు సన్నిధిని దూరం చేసే డబ్బు నీకు నాకు కూడా అవసరం లేదు కదండి. జాగ్రత్త పడదాం. అలాగే మనం చూసాం, అందుకని 1 కొరింథీ 10:14 అంటారు, విగ్రహారాధనకు దూరంగా ఉండండి. విగ్రహాలంటే ఆ విగ్రహాలు మాత్రమే కాదండి, మనలో ఏ విగ్రహం ఉందో ఈరోజు తెలుసుకోవాలి. అంతేకాకుండా ఆత్మీయ విషయాలను నెగ్లెక్ట్ చేయటం అంటే దేవుడికి ప్రాధాన్యత ఇవ్వటం, దేవుడి పట్ల డిసిప్లిన్ కలిగి ఉండటం మనం చేయకపోతే సంఘానికి ఎంత త్వరగా వస్తున్నామండి. ఈరోజు మాట్లాడుకుందాం, కొన్ని విషయాలు సరి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నెగ్లెక్ట్ చేస్తున్నామేమో, ఈరోజు కాకపోతే నెక్స్ట్ వీక్ వెళ్దాంలే కదా. దేవుడి యొక్క సన్నిధికి రావడానికి నిర్లక్ష్యం చేస్తున్నావేమో, లేదా 10 గంటలకి ప్రారంభం అవుతున్న వర్షిప్కి 12 గంటలకు వస్తున్నావేమో.
ఆలస్యంగా వచ్చాను అని చెప్పుకుంటున్నావేమో. పరిశుద్ధాత్మ దేవుడిని ఆహ్వానించిన వెంటనే, అంతెందుకండి, నా జీవిత అనుభవంలో చెప్తాను. ఎప్పుడైతే ఏ సమయాన్నైతే మనం పాంఫ్లెట్ల ద్వారానో లేదా సంఘంలో అనౌన్స్ చేస్తామో, ఆ సమయం దేవుడు ముద్రించి ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడి సన్నిధిని మన ప్రార్థనా మందిరంలో ఉంచుతాడండి. అంటే నేను చెప్పేది ఏంటంటే, మనం పిలిచిన వెంటనే కాకుండా మనకంటే ముందుగా దేవుడు వచ్చేస్తాడు. మరి ఆలస్యంగా వస్తున్నావా? విశ్వాసానికి దూరంగా వెళ్ళిపోతున్నాం, దేవుడికి దూరంగా వెళ్ళిపోతున్నామని తెలుసుకోవాలి. అలాగే దేవుడి సన్నిధికి రాంగ్ మోటివ్తో నీ ఉద్దేశాలు సరిగ్గా లేవు. దేవుడి సేవ చేయటంలో, దేవుడిని ఆరాధించటంలో కొంతమంది ప్రార్థన, ఒకరోజు నాకు తెలిసిన ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నారు. పరిశుద్ధాత్మతో నింపబడిన ఒక సహోదరి గురించి ప్రార్థన చేస్తూ, దేవా ఈమెను మా ఇంటి నుంచి ఎలగొట్టే అని ప్రార్థన చేస్తున్నారు. తప్పుడు మోటివ్స్లో ఉంటే దేవుడి నుంచి దూరం అయిపోతున్నావు. జాగ్రత్త, గ్రహించుకోవాలి. ప్రియులారా, ఈరోజు దేంట్లో దేవుడి నుంచి దూరం అయిపోతున్నాం? దేవుడితోటే ఉంటున్నాం అనుకుంటున్నాం, కానీ ఎన్ని అంశాలు చూడండి. దేవుడు చాలా దూరంగా వెళ్ళిపోతున్నాం. ప్రార్థనందు ఆసక్తి ఉండదు, బైబిల్ చదవటం అన్న ఆసక్తి ఉండదు, చర్చ్ యాక్టివిటీస్, సంఘం పనులలో చురుకుగా పనిచేయటానికి ఇష్టం ఉండదు, పరిగెత్తుకుంటూ దేవుడి సన్నిధికి రావాలని ఇష్టం ఉండదు. ఇది అంతటికి చూస్తూ మనం ఏమనుకోవాలో తెలుసా? మెల్లమెల్లగా మనము దేవుడికే దూరం అయిపోతున్నాం. మరి ఈరోజు కన్నీటితో ప్రార్థన చేద్దామా? ప్రభువుని పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో పూజించి సేవించాలి. అంతేకాకుండా ఆయనకి ప్రాధాన్యత ఇస్తే నీ జీవితాన్ని ఉన్నతంగా దేవుడు ఉంచుతాడు. మరి ఎక్కడైతే తప్పిపోయామో మరొక్కసారి, 2 సార్లు 3 సార్లు ఈ అంశాలను విని ఎక్కడెక్కడ కూలిపోయామో వాటన్నిటి కోసం ప్రార్థన చేద్దాం. అలాంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ప్రియ పరలోకపు తండ్రి, నీలో ఉన్నామనుకుంటూ అయ్యా నీ నుంచి దూరం వెళ్ళిపోయే జీవిత విధానంలో ఉన్నాం ప్రభా. తాను చక్కగా నిలబడతాననుకున్న వ్యక్తి జారి పడిపోకుండా జాగ్రత్త పడాలని చెప్పావు ప్రభా. ఈరోజు తండ్రి, నీలో మేము అయ్యా జారిపోకుండా మమ్మల్ని భద్రంగా నీలో ఉంచడానికి అయ్యా, విశ్వాసం క్షీణించకుండా రహస్య పాపాలన్నీ కూడా మీకు చెప్పుకొని అన్నిటి నుండి బయటికి పడి ప్రభా నీ బిడ్డగా జీవించే కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.